వెల్కమ్ టు లాస్వి కార్తికి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం సాగించబోయే యాత్ర రెండు పవిత్ర దేవస్థానాలకు చెందిన ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయం ఒకటి, మరొకటి నందలూరు దగ్గర ఉన్న శ్రీ సౌమ్యనాథ స్వామి దేవస్థానం. భక్తి, చరిత్ర, శిల్పకళా వైభవం అనేవి ఈ ఆలయాలలో కలిసిపోయి భక్తుల మనసులకు అలరిస్తున్నాయి. రామ భక్తులకైనా శైవ భక్తులకైనా ఇది ఓ భక్తి ప్రయాణం అని చెప్పవచ్చు. అయితే ఆలస్యం లేకుండా మన యాత్రను ప్రారంభిద్దామా? మొదటి ఆలయం ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయం. ఇది ఆంధ్రప్రదేశ్లో కడప జిల్లాలో అత్యంత పవిత్రమైన రామక్షేత్రముగా పేరొందింది. ఈ ఆలయం 16వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యం కాలంలో నిర్మించబడినది. ఇది తిమ్మన అనే పాలకుడు ఆధ్వర్యంలో నిర్మించబడి అని మనకు చరిత్ర చెబుతుంది. ఇది భారతదేశంలోనే అత్యంత పెద్ద రామాలయాల్లో ఒకటి. ఇక్కడి ప్రత్యేకత ఏమిటంటే శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు ముగ్గురు ఒకే రాయిలో చెక్కబడి ఉన్నారు. అప్పటికి మన హనుమంతుడు సీతారాముల వాళ్ళకి పరిచయం కాలేదన్నమాట. ఇక్కడ ప్రత్యేకత అంటే ఆ 3 శిల్పాలే మనకు కనపడతాయి ఈ టెంపుల్లో. అందుకే ఈ ఆలయాన్ని ఏకశిల కోదండ రామాలయం అని కూడా పిలుస్తారు. ఒంటిమిట్ట అనే గ్రామానికి ఓ విశేషమైన కథ ఉంది. ఓనేటి అనే వ్యక్తి మిట్ట అనే మరొక వీరుడితో కలిసి ఈ ప్రాంతాన్ని రక్షించేవారని ప్రసిద్ధి పొందింది. ఆ ఇద్దరి పేర్లను కలిసే ఒంటిమిట్ట అని నామకరణమైనదని స్థానికులు ప్రగాఢ విశ్వాసం. ఈ ఆలయం నిర్మాణ శైలి విజయనగర శైలికి అనుగుణంగా ఉంటుంది. గోపురాలు, మండపాలు, గర్భగృహం, శిల్పాలు అన్నీ కలిపి కళాత్మకంగా శ్రద్ధగా నిర్మించబడ్డాయి. 16వ శతాబ్దపు శిల్పకళా నైపుణ్యాన్ని ప్రతిబింబించే విధముగా ఆలయంలోని ప్రతి మూల కూడా మనసుకు తాకుతుంది. ప్రధాన గర్భంలో రాముడు కుడి చేతితో బాణం పట్టుకొని కోదండ రూపంలో నిలిచిన దృశ్యం భక్తుల హృదయాలని చాలా బాగా అలరిస్తుంది. ఈ ఆలయానికి మరో విశిష్టత ఉంది. అదేదో కాదండి, భక్తపోతన గారి అనుసంధానం. శ్రీమదాంధ్ర భాగవత రచించిన పోతన గారు ఈ దేవాలయం వద్దకు వచ్చి కొంతకాలం నివసించినట్లు, తన రచనలను ఇక్కడే కొనసాగించినట్లు చెబుతారు. ఇంత గొప్ప సాహిత్య సంపదను కూడా ఈ క్షేత్రం సాక్షిగా నిలుస్తుంది. ఆలయం చుట్టూ ఉన్న చెరువు, తోటలు, పచ్చటి పరిసరాలు, పల్లపు గాలి ఇవన్నీ కలిపి ఆధ్యాత్మికమైన ప్రశాంతతను కూడా ఇస్తాయి. ఇక్కడ అడుగు పెట్టగానే మనస్సు నిర్మలమవుతుంది. ఇది కేవలం దేవాలయం మాత్రమే కాదు, భక్తికి, శాంతికి, ఆధ్యాత్మిక ఆవేశానికి నిలయంగా నిలుస్తుంది. అంతేకాదు, మనం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు వేరుపడిన తర్వాత ఇంతకుముందు మన భద్రాచలం అనేది 2 రాష్ట్రాలకి కామన్ రామాలయం కింద ప్రసిద్ధి పొందింది. తర్వాత మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సపరేట్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఈ కోదండ రామాలయం ఒంటిమిట్టలో ఉన్నది చాలా ప్రసిద్ధి పొందింది. ప్రతి ఏడాది శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ఇక్కడ అద్భుతంగా జరుగుతాయి. ఇకపోతే శ్రీరామ కథ మధురతను ఇక్కడ కవి సామ్రాట్ బమ్మెర పోతన రచించినట్టు మనకి చరిత్ర ప్రకారం చెప్తుంది. మా ఫ్రెండ్స్ అందరూ కోదండ రామస్వామి దర్శనం తర్వాత ఒంటిమిట్ట నందలూరు దగ్గరున్న శ్రీ సౌమ్యనాథ స్వామి టెంపుల్ని దర్శించుకున్నాము. ఒంటిమిట్ట నుంచి నందలూరు అనేది అరౌండ్ 10 to 12 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. నందలూరులో భక్తిపరంగా ఓ శివభక్తుల ఆలయం అని చెప్పవచ్చు. ఇక్కడి ప్రధాన దేవుడు శ్రీ సౌమ్యనాథ స్వామి లింగ రూపంలో మనకి ప్రదక్షిణకి ఉంటుంది. సౌమ్యనాథ స్వామి ఆలయం చరిత్ర చూసుకున్నామనుకోండి, క్రీస్తు శకం 11వ శతాబ్దమునకు చెందిన ఈ దేవాలయమునందు గర్భస్థలము, అంతరాలము, మూసిన రంగమండపము, చిన్న ముఖమండపము గలవు. గర్భగృహమునందు సౌమ్యనాథుడిగా పిలువబడిన
నిలువెత్తు విష్ణువు విగ్రహము ప్రతిష్ఠింపబడి ఉన్నది. గర్భగృహముపై పైభాగమున ద్వితల విమానము గలదు. దీని మొదటి తలము రాతిచే నిర్మించబడగా రెండవ తలను శిఖరము ఇటుక సున్నముతో నిర్మించబడి ఉంది. గర్భస్థలము యొక్క ఉత్తర దక్షిణ గోడలలోని కోష్టములయందు విష్ణువు గణపతుల శిల్పాలు గలవు. విమానములోని కోష్టములయందు కూడా వివిధ రూపాలలో ఉన్న విష్ణువు యొక్క శిల్పములు కనపడతాయి. రంగమండపము ద్వారా ఈ దేవాలయం గోడలపై 11వ శతాబ్దం నుండి 17వ శతాబ్దం వరకు చెక్కిన అనేక శాసనములు కూడా కనపడతాయి. ఈ ఆలయాన్ని చోళుల కాలంలో నిర్మించబడింది. సుమారు 1000 సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది. ఈ ఆలయం నదీ తీరంలో ఉన్న ఆలయం కనుక పండుగగా ఉంటుంది. ఈ ఆలయంలో వచ్చే పౌర్ణమి రోజుల్లో ప్రత్యేక పూజలు అభిషేకాలు జరుపుతారు. శివభక్తులకు ఇది ఒక పవిత్రమైన శివక్షేత్రముగా నిలిచింది. మీరు ఈ 2 ఆలయాలు చూసిన తర్వాత మీరు తప్పకుండా ఇష్టపడతారు. ఇలాంటి ఆలయాలు చూసినప్పుడు మనం గర్వపడాల్సినంత గొప్ప వారసత్వాన్ని మన దేశం కలిగి ఉంది. అసలైన భక్తి అనుభూతి కోసం మీరు తప్పకుండా ఈ ఆలయాలకు వెళ్ళాలి.